టాక్సిక్ ఎందుకు భయపడడం లేదు? హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు విఆర్ టాక్స్, ఏ సినిమా లవర్. మార్చ్ 19, బాగా గుర్తుపెట్టుకోండి, మార్చ్ 19 దురంధర్ 2 రిలీజ్ కన్ఫర్మ్ చేస్తూ కూడా దురంధర్ 2 టీజర్ కూడా రిలీజ్ చేశారు. సేమ్ డేట్ మన రాకింగ్ స్టార్ యష్ టాక్సిక్ కూడా సేమ్ డేట్ అనౌన్స్ చేశారు. సో మరి ఈ రెండింటి మధ్య క్లాష్ ఎలా ఉంటుంది? 1300 to 1400 crore కలెక్ట్ చేసిన ధురంధర్ రీజనల్ లాంగ్వేజెస్లోనే, సింగిల్ లాంగ్వేజ్లోనే ఇండియాలో మాత్రమే 800 crore ప్లస్ కలెక్ట్ చేసి టాప్ రేటింగ్లో ఉంది. రీసెంట్గానే ఓటీటీలో కూడా రిలీజ్ అయింది, తెలుగులో కూడా అన్ని లాంగ్వేజ్లో చూసాము, బాగా నచ్చింది కూడా. గుడ్ ఎంగేజింగ్ ఫిలిం ధురంధర్. దానికి కంటిన్యూటీగా ధురంధర్ 2 మార్చ్ 19 అని కన్ఫర్మ్ చేశారు. చాలా హైప్ వచ్చింది, చాలా బజ్ క్రియేట్ అయిపోయింది. ఇంత హై కాంపిటీషన్తో టాక్సిక్, యష్ గారి టాక్సిక్ కూడా సేమ్ డేట్కే వస్తే ఇద్దరి మధ్య క్లాష్ ఎలా ఉంటుంది? ఎందుకంటే కేజీఎఫ్ 1-2తో మన యష్ గారు పాన్ ఇండియా స్టార్ అయ్యారు. ఆ సినిమా ఏ రేంజ్లో కలెక్షన్స్ వచ్చో మనందరికి తెలుసు. కేజీఎఫ్ 1 కంటే కేజీఎఫ్ 2 ఇంకా పెద్దది, బాహుబలి 1 కంటే బాహుబలి 2 పెద్ద సక్సెస్, పుష్ప 1 కంటే పుష్ప 2 పెద్ద సక్సెస్. సో ఈ లెక్కను చూస్తే ధురంధర్ 1 కంటే ధురంధర్ 2 ఇంకా పెద్ద సక్సెస్ అవ్వచ్చు అని అందరూ అంటున్నారు. ఆల్రెడీ ధురంధర్ 1 13 అంటే మేబీ ఐ థింక్ అందరు ఎక్స్పెక్టేషన్ 2000 దాటేస్తుంది, బాహుబలి రికార్డ్స్ కొడుతుందా అనే ఒక టాక్ వస్తుంది. ఇప్పుడు దీనికి ఆపోజిషన్లో టాక్సిక్ రిలీజ్ అయితే పరిస్థితి ఏంటి? ఇప్పుడు మన సౌత్లో అనుకోండి, సౌత్లో అయితే మన కర్ణాటకలో ఆబ్వియస్లీ యష్కే ఆల్వేస్ 90% ఆఫ్ మూమెంట్ ఉంది. ఇంకా సౌత్లో కూడా మనం టాక్సిక్ని ప్రిఫర్ చేస్తాం. కాకపోతే ధురంధర్ క్రియేట్ చేసిన ఆ బజ్, ఆ ఎఫెక్ట్, ఆ హైప్ అనేది నార్త్తో పాటు సౌత్లో కూడా ఉంది. మరి దీన్ని తట్టుకొని టాక్సిక్ నిలబడుతుందా? బెంగళూరు నుంచి ఆ సరౌండింగ్ పీపుల్స్ ఆఫ్ కర్ణాటక పీపుల్స్ వస్తున్న టాక్ ఏంటంటే ఖచ్చితంగా మార్చ్ 19 వస్తుంది అని చెప్తున్నారు. మన గీతూ మోహన్ గారి డైరెక్షన్, ఆ డైరెక్టర్ గారి యొక్క కాన్ఫిడెన్స్, యష్ గారి యొక్క కాన్ఫిడెన్స్ చూస్తే సినిమా బ్లాక్ బాస్టర్ అని వాళ్ళ కాన్ఫిడెన్స్ చెప్తుంది. కాకపోతే మన దురంధర్ని తట్టుకొని ఎంత మేర నిలబడుతుంది? ఈవెన్ రెండు బ్యాటిల్లోకి వస్తే నార్త్లో టాక్సిక్కి థియేటర్స్ పరంగా కానీ కలెక్షన్స్ పరంగా కానీ ఎఫెక్ట్ ఫేస్ చేయాల్సి వస్తుంది. మేబీ సినిమా బాగుంటే అవి ఏది బాగుంటే అదే చూస్తారు ఆడియన్స్. కాకపోతే ఈ ఓపెనింగ్స్ రావడంలో ఎఫెక్ట్ అయితే ఉంటుంది. బట్ సౌత్లో అయితే మనకు టాక్సిక్కి ఒక పాసిబిలిటీ ఆఫ్ ఫ్రీనెస్ ఉంటుంది, కానీ దురంధర్ కూడా ఉంటుంది. కాకపోతే సౌత్లో ఇలా, నార్త్లో అలా ఉంది. మరి ఇప్పుడు మార్చ్ 19 ఏం జరుగుతుంది? దీనికి ఇంటర్లింక్ మనం ఒకసారి గమనిస్తే మన మార్చ్ 26 మన ప్యారడైజ్ రావాలి, 27 పెద్ది రావాలి. సో ఈ రెండు పోస్ట్ పోన్ అయ్యాయి. మరి ఇప్పుడు బ్యాటిల్ అక్కడ అనుకున్నాం, పెద్ద బ్యాటిల్ పెద్ది ప్యారడైజ్ అనుకున్నాం, ఈ రెండు పోస్ట్ పోన్ అయిపోయినాయి. పెద్ది అయితే డేట్ అనౌన్స్ చేసింది, ప్యారడైజ్ ఇంకా అనౌన్స్ చేయలే. మరి ఇప్పుడు ఈ టాక్సిక్ ధురంధర్ ఈ పెద్ద బ్యాటిల్ని ఎలా ఉండబోతుందో చూడడానికి మీతో పాటు నేను కూడా ఈగలు వెయిట్ చేస్తున్నాను. సో మీరు ఏమనుకుంటున్నారు? టాక్సిక్ పోస్ట్ పోన్ అవుతుందా లేదా అని మీ కమెంట్ని, మీ ఒపీనియన్ కమెంట్ రూపంలో చెప్పండి. సో నా ఒపీనియన్ అయితే ఇంత బ్యాటిల్ తట్టుకొని నిలబడడం కష్టమా నష్టమా అని పక్కన పెడితే వాళ్ళిద్దరు ఒక డిస్కషన్కి వచ్చి అంటే ఇద్దరికి పాజిటివ్గా జరిగేలాగా ఒక ప్రాపర్ డేట్స్ అనుకుంటారని అనుకుంటున్నా. లేదు ఇద్దరు కాన్ఫిడెంట్గా ఉంటే అదే డేట్కి వచ్చేసిన రెండు సక్సెస్ అవ్వాలని కోరుకుందాం. థ్యాంక్ యూ.